పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజు మనం మరొక్కసారి మాట్లాడుకోబోతున్నాం టీవీ సీరియల్స్ గురించి. ఈ వీడియో 70% కొత్త కంటెంట్, ఒక 30% మాత్రం రీసెంట్ గా యూట్యూబ్ ఎగరగొట్టిన ఛానల్లో బెస్ట్ వీడియో అయిన సీరియల్ స్టోర్స్ పార్ట్ 1 లో ఉంది. కొంచెం యాడ్ చేయడం జరిగింది, మన్నించగలరు. మన ఇంట్లో మనం ఏదైనా మూవీ ఆర్ సిరీస్ చూసేటప్పుడు ఎప్పుడు చూడు కొట్టుకోవడం, నరుక్కోవడం, దెయ్యం అని నానా చెత్త చూస్తాం అని తిడుతూ ఉంటారు. కానీ వీళ్ళేమన్నా అవార్డ్ విన్నింగ్ సినిమాలు చూస్తారా అంటే కాదు. పక్కింటోడి పిల్లల్ని ఎలా గోకాలి, ఎదురింటోడి ఇల్లు ఎలా కూల్చాలి, అత్త కోడల్ని చంపడానికి మర్డర్ ప్లాన్ వేయడం, మోకాళ్ళరైపోయిన ముసలోడి మూడో పెళ్లికి పిల్లని చూడడం, రెండో పిల్ల మొదటి కొడుక్కి మూడోసారి లవ్ బ్రేకప్ అవడం, ఇలా ఏదో ఒక కంపుకి సీరియల్ అని పేరు పెట్టి సోమవారం నుండి శుక్రవారం వరకు చూస్తూ ఉంటారు. జనరల్ గా సీరియల్ తీయాలంటే కావాల్సినవి 4. అందులో ఫస్ట్ ది పెద్ద ఇల్లు. పెద్ద ఇల్లు ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళని చెప్పడానికి కాదు. ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత మందిని తీసుకొచ్చి అక్కడ పడేసి ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళందరి రియాక్షన్స్ చూపిస్తూ అరగంటలో పావుగంట సీరియల్ అవగొట్టేయచ్చు. ఇంకా సీరియల్ తీయడానికి కావాల్సిన రెండోది, ఇంట్లో పెళ్ళం పెట్టే టార్చర్ కి తన ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించుకోవాలో తెలియక ఇలా ఎడిటింగ్ లో చూపించే ఎడిటర్. ఇంకా మూడోది, వీళ్ళు ఏ పెంట తీసినా పనులు ఆపుకొని మరీ చూసే జనం. ఇంకా నాలుగోది, అత్యంత ఇంపార్టెంట్ అయినది, బ్యాక్గ్రౌండ్ లో తోముతన మ్యూజిక్ ప్లస్ ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మీరు కూడా చేయగలిగితే మీరు కూడా తీయచ్చు ఒక బ్లాక్ బస్టర్ సీరియల్. నేను అన్ని సీరియల్స్ ఇలా ఉంటాయి అనడం లేదు, అప్పుడప్పుడు కొన్ని మంచి సీరియల్స్ కూడా రావచ్చు, కానీ వాటికి ఈ వీడియోకి సంబంధం లేదు. సినిమాల్లో మగ విలన్స్ ఎలా అయితే కామనో అలానే సీరియల్లో ఆడ విలన్స్ కామన్. ఈ విలన్ టాస్క్ ఏంటంటే అయితే హీరోయిన్ కొంపకొల్చడం, లేదంటే హీరోయిన్ మొగుడిని గోకడం. వీళ్ళు మనకి చూపించే ఇంకో టార్చర్ సినిమాల్లోని బీజిఎంలు దొబ్బేసి ఇలా కంపు చేయడం. మూడు కిలోల నగలు వేసుకుని 3 మెట్లు దిగడానికి పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ బాహుబలి మ్యూజిక్ అంతా అవసరమా? ఆ నగలు చూడు, అప్పుడే జ్యువెలరీ షాప్ నుంచి కొట్టుకొచ్చిన వాళ్ళగా. అంబానీ ఫ్యామిలీ కూడా అన్నేసుకుని తిరగారు కదరా. యాజ్ యూజువల్ హిందీ రాని వ్యూవర్స్ కి నాకు వచ్చిన అరాకొర హిందీతో నేనే నా డబ్బా గొంతుతో డబ్బింగ్ చెప్పడం జరిగింది, గమనించగలరు. మోహన మరియు చోటి ఆంటీ జడలు కలిసిపోయాయి. ఒక దెయ్యం యొక్క జడ మనిషితో ఎప్పుడు కలుస్తుందో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉన్నప్పుడు. నేను వేదశ్రీ అక్క చెల్లెళ్ళం. ఏంటి 2 జడలు కలిపేసి ఓ రబ్బర్ బ్యాండ్ తగిలిస్తే అక్క చెల్లెలు అయిపోతారా? ఇదేం లాజిక్ రా? అది సరే గురుజీ, కానీ ఈవిడ దెయ్యం ఏంటి, దెయ్యం జడేసుకోవడం ఏంటి? అసలు దెయ్యం అంటే ఎలా ఉండాలి? ఎరబోసిన జుట్టు, తెల్ల చీర, మొహం ఈ టైప్ లో ఈ టైప్ లో ఉండాలి. అలా కాకుండా మంచిగా మేకప్ జడ వేసుకుని ఉంటాయా? సీరియల్ కదా, అక్కడ దెయ్యాలు కూడా మేకప్ వేసుకోవాలి. మరి ఆధార్ కార్డులో కూడా అందంగా కనిపించేంత నగలు మేకప్ మ్యాండేటరీ. ఇంకా సాక్ష్యం కావాలా మీకు? ఇప్పుడే చూపిస్తా. ఇప్పటికైనా నమ్ముతారా? అక్క, నీ చెల్లి చెయ్యి అలా కోసేసే బదులు DNA టెస్ట్ చేయించుకుంటే అయిపోద్ది కదక్క. నువ్వు దెయ్యానివి కాదక్క, సైకోవి. దెయ్యానికి DNA టెస్ట్ ఏంటి గురూజీ? సునామీ వస్తుంది పారిపోండ్రా అంటే మేడ మీద ఒడియాలు తడిచిపోతాయని భయపడ్డాడంట నీలాంటోడు. సీరియల్ మొత్తం ఇంత ఇల్లాజికల్ గా పెట్టుకుని ఈ ఒక్కటి లాజిక్ పాటించాలంటావా? అది కూడా కరెక్టేలే గురూజీ. ఆ తాళి మెడలో ఎలా పడిందనే లాజిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బై మిస్టేక్ ఆ తాళి మెడలో పడితే పెళ్లి అయిపోయినట్టేనా? ఈ సీరియల్ లాజిక్ ప్రకారం ఇప్పుడు ఆ తాళి ఏ కుక్కో కోతో మెడలో పడితే అప్పుడు ఆ హీరో వాటితో కాపురం చేస్తాడా? అదేంటక్క, ఏం చేసే వైపు కన్ను మూసేస్తే అది ఇంకెవడికో తగులుతుంది కదా. ఆ సీరియల్ డైరెక్టర్ కి తగిలేస్తే బాగున్నా, సేనదులెద్దును. లేకపోతే ఆ మాత్రం బుర్ర లేకుండా ఆ షాట్ ఎలా ఓకే చేశాడు? సరేరా, కంట్రోల్. ఇంకా చాలా ఉన్నాయి నువ్వు భరించాల్సినవి.
ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా ఎలా కుదురుద్ది? నువ్వు కూడా నాతో పాటు చచ్చినట్టు చూడాల్సిందే. నెక్స్ట్ ప్లే చేయి. తర్వాతి కళాఖండంలో హీరోయిన్ కోమాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో వచ్చి ఈ తమాషలన్నీ ఆపి నాకు నా గ్రీన్ టీ ఇవ్వు అనగానే A few moments later. ఆహా, అప్పుడెప్పుడో భగవద్గీతలో విన్నా. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కానీ ఇంత తొందరగా అని తెలీదు. ఈ సీరియల్ డైరెక్టర్ సరైన ఎంకరేజ్మెంట్ లేక ఆగిపోయాడు గానీ లాజిక్ ని లుంగీలో మడతెట్టేసి అవెంజర్స్ కూడా తీసేయగలడు. ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ తో అందరినీ అంతం చేసేస్తా. నేను వాళ్ళందరినీ మళ్ళీ గ్రీన్ టీతో బ్రతికించేస్తా. నెక్స్ట్ మనం చూడబోతున్న కళాఖండంలో హీరోయిన్ పైనుంచి కింద పడిపోతుంది. సారీ, కరెక్షన్, పడుతూ ఉంటుంది. ఈ లోపల 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న హీరో ఒక అరువు రియాక్షన్ ఒకటి ఇచ్చి హీరోయిన్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అయినా ఇంకా ఆ హీరోయిన్ పడుతూనే ఉంటుంది. హీరో 1/2 కిలోమీటర్ లో 1/2 కిలోమీటర్ కంప్లీట్ చేస్తాడు. హీరోయిన్ ఇంకా పడుతూనే ఉంది. ఆ పక్కనే ఉన్న సైడ్ క్యారెక్టర్లు 1 by 1 ప్రియా అని అరుస్తూ ఉంటారు. అయినా ఆవిడ పడుతూనే ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ వర్షంలో బయటకు వచ్చిన బాండర్ కప్పల్లా నోళ్ళు ఎల్లబెట్టి మరీ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అయినా ఆవిడ పడుతూనే ఉంటుంది. ఎరా, కొంచెమైనా మనస్సాక్షి ఉందా మీకు? ఎవరైనా అలా పడితే ప్రియాలో ప్రియ అనే లోపల గేదేసిన పేళ్ల పచ్చకమని నేలకంటుకుపోతారు కదరా. సర్లే, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత హీరో పరిగెట్టడం మానేసి పాకడం స్టార్ట్ చేస్తాడు. అయినా ఆవిడ పడుతూనే ఉంది. ఫైనల్ గా పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. అతను ఓడిపోడు మాస్టర్. 2000 years later. ఈ బామ్మగారి దెబ్బకి ఈవిడ భూచక్రంలో తిరుగుతూ బారెడు దూరంలో ఉన్న కట్టెన్కి చుట్టుకొని ఉరేసుకుందంట. ఎలా వస్తాయి మీకు ఈ ఐడియాలు? ఈవిడ కాదు ఉరేసుకోవాల్సింది. ఈ సీన్ చూసినందుకు మేము వేసుకోవాలి. సత్యమ్మ గారు, ప్రసాదం తీసుకోండి. నువ్వా కావేరి? రే ఆవిడ జస్ట్ ఆగు అనింద్రా, దానికే ఈ రియాక్షన్లు ఎఫెక్ట్లు ఏంట్రా? అదే కాదురా రాంబాబు, ఈ టైంలో వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళ రియాక్షన్ ఎలానో ఉంటది. మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. మూడు తర్వాత వెంటనే 8 కదండి మేటారు. One week later. ఇలాంటివి చూసినప్పుడే తీసిన డైరెక్టర్ కపాలం మీద కమండలంతో కొట్టాలనిపిస్తుంది.